హలో ఆల్, ఇది వెరవిలో ఓపెన్ రేంజ్ జూ. మెల్బోర్న్లో ఇలాంటి జూలు మొత్తం 4 ఉన్నాయి. ఇది మెల్బోర్న్లో రెండో అతిపెద్ద జూ. ఓపెన్ రేంజ్ జూ అంటే ఏంటంటే జంతువులు ఓపెన్గా బయట తిరుగుతూ ఉంటాయి. సో మనం ఏంటంటే ఒక బస్సు లాగా ఉంటుంది, వాటిలో వెళ్ళాలన్నమాట. అది ఓపెన్ రేంజ్ జూ. ఇది పిల్లలకైతేనేమో వీకెండ్స్ అయితే ఫ్రీ, పెద్దవాళ్ళకైతేనేమో $53 టికెట్. సో ఇదిగోండి, ఇక్కడ చూసారా చిన్నపాటి ట్రైన్ ఉన్నట్టుంది. సో అందులో తీసుకెళ్తారు. జనాలు చూడండి విపరీతంగా ఉన్నారు యాక్చువల్గా. సో ఇది ఫ్రీ, దానికేం డబ్బులు ఏం కట్టక్కర్లేదు. ఇది మొత్తం టికెట్లోనే ఇంక్లూడెడ్. అలా డ్రైవర్ మనకి చెప్తూ ఉంటాడు ఎక్కడ ఏ యానిమల్స్ ఉన్నాయి ఏంటి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, వాటి ఆరిజిన్ చెప్తూ ఉంటాడు అనమాట. సో ఇదొక ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది యాక్చువల్గా. ఓపెన్ రేంజ్ జూ కాబట్టి ఎక్కడెక్కడ గేట్లు ఉంటాయి, డ్రైవర్ దగ్గర బటన్ ఉంటుంది, అది ఓపెన్ చేసుకొని మళ్ళీ వెళ్ళి క్లోజ్ చేసుకొని అట్లా తిప్పుతూ ఉంటాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ వెళ్ళగానే క్యామెల్స్, తర్వాత ఇదో టైప్ ఆఫ్ జింకలు, యాంటెలోప్స్ అని ఏదో చెప్పాడు. సో ఇవైతే చాలా ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే అన్నీ ఎక్కువ జంతువులు అయితే ఏం లేవు. ఇది చూడండి, నీళ్ళలో నుంచి తీసుకెళ్తా ఉన్నాడు. ఈ వెరవి రివర్ అనేది ఈ జూ నడి మధ్యలో నుంచి వెళ్తుంది యాక్చువల్గా. ఇవి ఇండియన్ యాంటలోప్ అంట, ఇండియా నుంచే తీసుకొచ్చారంట జింకలు. ఇవి గంటకి 800 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళగలవట, అతను డ్రైవర్ చెప్తా ఉన్నాడు అనమాట. సో ఇవేంటంటే ఇక్కడ ఈ జూలో రకరకాల జంతువులు రకరకాల కంట్రీస్ నుంచి తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి ఇక్కడ స్వేచ్ఛగా వదిలేశారు. సో అందువల్లనే చూడండి, ఓపెన్ జూ అంటే అదే. మనమేమో బస్సులో వెళ్తున్నాం, అవేమో బయట తిరుగుతూ ఉన్నాయి అన్నమాట. కొన్ని అయితే చాలా దగ్గరకు కూడా వచ్చాయి. అండ్ అతను ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఇటువంటి జింకలు అన్నీ జింకలే. సో చిన్నపిల్లలు అయితే మాత్రం భలే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే టికెటే కొంచెం ఎక్కువని, బట్ ఓకే. సో అతని వాయిస్లోనే వినండి, కొన్ని చెప్తున్నాడు. Is our new, well, this stallion closest to the front of the bus, he's just got in there a couple of weeks ago, so he's around strutting his stuff. ఆ బస్సు వెళ్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చి తగిలిందట, అది డ్రైవర్ చెప్తున్నాడు. ఇది చూడండి ఎంత స్టీప్ ఉందో. ఇది మొత్తం దాదాపు కొన్ని 100 ఎకరాల్లో ఉందన్నమాట. నడుచుకుంటూ వెళ్ళి చూడాలంటే మాత్రం అయ్యే పని అయితే అసలు కాదు. ఎందుకంటే బస్సులోనే ఇది 40 మినిట్స్ జర్నీ. మొత్తం ఇట్లా 40 నిమిషాలు తిప్పుతారు మనల్ని మొత్తం అన్నీ చూపిస్తూ. ఇది వచ్చేప్పుడు నెక్స్ట్ వచ్చేప్పుడు ఆవుకి డీర్కి క్రాస్ అట. కొమ్ములు చూడండి, ముందు పక్క అంతానేమో డీర్ లాగా ఉంటుంది, జనరల్గా చూస్తేనేమో ఆవుల్లాగా ఉంటాయి. అదిగో చూడండి, ఆ సార్లు చూడండి, దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇదే ఆ వెరవి రివర్. సో ఇది లైవ్ రివరే అనమాట యాక్చువల్గా. సో ఈ జూలో మధ్యలో నుంచి వెళ్తూ ఉంటుంది. సో ఇవి రెగ్యులర్గా మనం చూసేవే జీబ్రాలు. ఆ రోజు ఎండ చాలా ఎక్కువగా ఉందిలేండి. వాస్తవంగా ఎండ ఎక్కువగా ఉండేసరికి అన్నీ ఎక్కడ తిని చెట్ల కింద మాత్రమే ఉన్నాయి. ఈ రైనోసిరాస్ ఏంటంటే ఇది ఈ జూ మొత్తానికి ఓల్డెస్ట్ యానిమల్ అంట, సెకండ్ ఓల్డెస్ట్ యానిమల్. సో 43 సంవత్సరాల నుంచి ఈ జూలోనే ఉంటున్నాయంట ఇవి. సో ఇవేంటంటే అట్లా బురద ఎక్కడైతే ఉంటుందో వాటి కోసమే తయారు చేస్తారంట, పాండ్స్ లాగా. ఎందుకంటే అవి బురదలోనే ఎక్కువగా ఉంటాయంట. నెక్స్ట్ డ్రైవర్ చెప్తున్నాడు చూడండి. How old it was, whether it's a male, female, single, with a calf, looking for a bit of romance. So it's a bit like a rhino's version of a Facebook page. సో ఇవేమో ఫ్యామిలీ అనమాట. అదిగోండి, మదర్ రైనో అను పిల్ల, తర్వాత ఏమో ఇదేమో ఫాదరు. ఈ 3 సపరేట్గా తిరుగుతూ ఉన్నాయి. ఇది ఈమో ఆస్ట్రిచ్. ఈ ఆస్ట్రిచ్లు కూడా చాలా ఉన్నాయి, స్వేచ్ఛగా తిరుగుతున్నాయి ఇవైతే అసలు. ఇవి చూసి జిరాఫీలు. ఇదేంటంటే అక్కడ కొంతమంది ఫీడింగ్ చేస్తున్నారు చూసారా, అదేంటంటే సపరేట్ టికెట్ కొనుక్కోవాలి. మళ్ళీ టికెట్ కొనుక్కుంటే వాళ్ళు వేరే వెహికల్లో తీసుకొచ్చి వీళ్ళకి ఆ జిరాఫీస్కి కొన్ని యానిమల్స్కి మన చేత ఫీడింగ్ చేపిస్తారనమాట. ప్రతి యానిమల్ ఫీడింగ్కి సపరేట్ కాస్ట్ ఉంటుంది. కాస్ట్ అనేది అసలు సపరేట్. సో మనం అన్నీ విడివిడిగా పే చేస్తే అట్లా జిరాఫీలు వాటికి వీటికి ఫీడింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక క్రోకడైల్ ఉంది చూడండి, అదిగోండి బొమ్మ అంటున్నారు, నిజం క్రోకడైలే. ఇదిగోండి అక్కడ కూర్చొని ఉంది. నెక్స్ట్ గొరిల్లా చూడండి, అక్కడ అద్దాలు ఉన్నాయిలేండి, అద్దాలు ఉంటే అక్కడ వచ్చి కూర్చొని ఉంది. ఇటు చూస్తుంది అటు చూస్తుంది, మళ్ళీ పడుకుంటుంది, మళ్ళీ లెగుస్తుంది, చూస్తుంది జనాల్ని, పడుకుంటుంది. ఇవి పిల్లలు ఆడుకోవడానికి పెట్టారనమాట. చూడండి, రైనోకి వెనక నుంచి నీళ్ళు వచ్చేటట్టు సెట్ చేశారు.
నోట్లోంచి నీళ్ళు వచ్చేట్టు వెనక నుంచి రకరకాలు సెట్ చేశారనమాట. ఇవేమో వైల్డ్ డాగ్స్, అది హైనాలు అంటాం కదా, ఆ ఎండకి కొన్ని 3 ఆడ పడుకొని ఉన్నాయి అన్నమాట. యాక్చువల్గా కాసేపు తర్వాత వర్షం పడితే దెబ్బలు లేచి పరిగెత్తినాయి అన్నీ. ఇక్కడ చూడండి సింహం, మొత్తం 7 సింహాలు ఉన్నాయన్నమాట. ఇది చూడండి ఎక్కి కూర్చొని చూస్తూ ఉంది అక్కడ అందరినీ. ఇక్కడ జనాలు మాత్రం తెగ ఉన్నారు సింహాల దగ్గర. ఒక్కొక్క సింహం ఒక్కో చోట కూర్చొని ఉంది. ఇది చూడండి ఆ సింహం చూడండి ఎలా కూర్చుందో. వీళ్ళు చూడండి ఆ జీబుని పెట్టి, జీబు సగం ఇటు పెట్టి మధ్యలో గ్లాస్ పెట్టారు. అదేమో జీబు ఎక్కి కూర్చుంది. ఈ పిల్లలందరూ ఏమాత్రం కొంచెం కూడా భయం లేకుండా ఆ సింహం వెళ్ళి దానికి అరుతున్నారు, దాన్ని గీరుతారు, ఫోటోలు తీస్తారు, వీడియోలు తీసుకుంటున్నారు, హలో అంటూ గ్లాస్ కొడుతున్నారు, రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అవి కూడా ఇంకా ఆడ కూర్చొని చూడండి చివర్లో సింహాలు. ఇది మాత్రం ఏమీ అనకుండా అట్లాగే చూస్తూ ఉంది అందరినీ. జనాలు చూడండి బ్రతుకున్నారు. అది అటొకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి పక్కనే పడుకొని ఉంది, ఒకటి కింద, రకరకాలన్నమాట. కానీ పిల్లలు మాత్రం ఏం పైగా చూడండి దానిలో మొహం పెడుతుంది ఆ పిల్ల అయితే. అది అలాగే చూస్తూ ఉంది. అదిగోండి అది కొట్టిన దాని పని అదే చేసుకుంటుంది తప్పితే ఎవరిని వీళ్ళు అట్లాగే చూస్తూ ఉంది. ఇది బాగుంది, దగ్గరకి గ్లాస్లో దగ్గరగా చూడవచ్చు అసలు సింహాన్ని. ఇదే ఇంకో సింహం అది పడుకొని ఉంది చూడండి, నిద్రపోతుంది ప్రశాంతంగా పడుకొని. తర్వాత ఇదిగోండి ఇది ఇక్కడ కూర్చుంటే అది అక్కడేమో నిద్రపోతూ ఉంది. సింహాలు మొత్తం 7 ఉన్నాయి ఈ జూలో. ఏమో కోతులు పైకి ఎక్కి కూర్చొని ఉన్నాయి. మంకీ జోన్ అని ఉంది. అవి ఆడుకోవడానికి చూడండి ఎట్లా పెట్టారు, ఆ బుట్టలు అవి ఇవి అన్నీ పెట్టారు. అవి ఏంటంటే ఇంకా అవి ఎక్కి తిరుగుతూ ఉంటాయి అనమాట. అదిగోండి అక్కడ తిరుగుతూ ఉంది ఒకటి, ఇంకోటి కూడా అదిగోండి అక్కడ పైన కూర్చొని, అదిగో అక్కడ కూర్చొని ఉంది అనమాట. నెక్స్ట్ లైవ్ సాంగ్ పాడుతున్నారు వినండి. జూలో కూర్చొని అలా ఎంజాయ్ చేయడానికి ఉంటాయి. సడన్గా వర్షం స్టార్ట్ అయింది. వర్షం రావడానికి గొరిల్లా చూడండి, ఈ గొరిల్లాలు పరిగెత్తినాయి అసలు వర్షానికి. ఏమో ఆస్ట్రేలియాలో ఇంకా కంగారు అంటే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదుగా. ఇదిగోండి కంగారు ఒకటి ఉంది. ఇది ఓపెన్ జూ అయ్యేసరికి ఏంటంటే అన్నీ ఒకే చోట గుంపులు ఉండవు అనమాట. అక్కడ ఒకటి అలా ఉన్నాయి కంగారు. ఇదేమో ప్యారెట్స్. ఇక్కడ బర్డ్స్లో వచ్చేప్పటికి ప్యారెట్స్ మాత్రమే ఉన్నాయి, ఇంకా వేరే అయితే ఏం లేవులే. 2 ప్యారెట్స్ ఉన్నాయి అంతవరకే. ఇది ఇంకా ఆస్ట్రేలియా యానిమల్ కోలా. ఇది బాగా ఫేమస్ ఇక్కడ కోలా, ఆస్ట్రేలియాలో మాత్రమే ఉంటాయి. స్ప్రింక్లర్లు చూడండి ఎట్లా పెట్టారు, ఎందుకంటే వాటికి చలి వాతావరణం కావాలి. ఇది చూడండి నిజమే ఏనుగు లాగా ఉంది, కానీ కాదు బొమ్మ ఏనుగు. అతను యాక్చువల్గా అతని చేతులు రిమోట్ ఉంది, రిమోట్తో ఆడిస్తూ ఉన్నాడు. అది కదులుతుంది, వెళ్తుంది, చక్కగా అందరికి ఫోటోలు తీస్తున్నారనమాట దాన్ని పెట్టి. చిన్నపిల్లలు ఉంటే మాత్రం బాగానే ఉంటుంది. కాకపోతే మెయిన్ జూలో ఉన్న యానిమల్స్ అయితే ఇక్కడ లేవు. మెయిన్ జూ వీడియో కూడా పెడతాను తొందరలో. హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కిరణ్ బ్లాగ్స్ ఆస్ట్రేలియాకి. థ్యాంక్ యూ.